డైరెక్షన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా నీకు? అంటే ఇది వెరీ షార్ట్ అనుకుంటా, చాలా తొందరగా అడుగుతున్నాను ఎర్లీ ఏజ్ లో, బట్ స్టిల్ నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అంటే నేను పేజీలు స్టోరీ రాస్తూ ఉంటాను, ఎగ్జామ్ అయినా సరే దేంట్లో అయినా సరే. సో అప్పటి నుంచే ఐ లవ్డ్ రైటింగ్ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది గౌతమ్ సార్ దగ్గర నుంచి కూడా ఐ టుక్ అ బిట్ ఆఫ్ టిప్స్ లాంటివి తీసుకొని ఐఎమ్ రైటింగ్ అప్పుడప్పుడు. ఛాన్స్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ డైరెక్ట్ అ ఫిల్మ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్స్ ఇన్ మై బకెట్ లిస్ట్ అనొచ్చు. ఓహో, వాట్ కైండ్ ఆఫ్ జానరా నీకు చాలా ఇష్టం? నాకు చాలా ఇష్టం అనేది ఐ లైక్ థ్రిల్లింగ్ మూవీస్. ఇప్పుడు ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీ థ్రిల్లర్స్ అంటారు చూడండి, మాస్ హై మూమెంట్స్ ఉంటూ యాజ్ వెల్ అస్ ప్లాట్ ట్విస్ట్ అవన్నీ ఉంటూ. సాహో చూసారు కదా, సాహోలో హౌ ద స్టోరీ ఈస్ కాంప్లెక్స్ బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ స్క్రీన్ ప్లే అండ్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లిప్పింగ్ ఇట్ ఈస్ గివింగ్ అ డిఫరెంట్ హై అన్నట్టు. ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దట్. ఓకే, సో నేను నీకు కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రాలేదు. సో ఆ కాంబినేషన్ చెప్తాను, ఆ కాంబినేషన్కి వాట్ కైండ్ ఆఫ్ అ జానరా బాగుంటుంది. ఒకవేళ నువ్వు డైరెక్టర్ అయితే ఈ జానరాలో, వెరీ టూ ఎర్లీ బట్ స్టిల్ ఏమో అవ్వచ్చేమో కదా. సో ప్రభాస్ గారు అండ్ విజయ్ సేతుపతి గారు. ప్రభాస్ గారు విజయ్ సేతుపతి గారు ఉంటే ఇట్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు. పొలిటికల్ డ్రామా? బికాజ్ ప్రభాస్ గారిని ఇప్పుడు వరకు వీ హావెంట్ సీన్ హిమ్ ఇన్ సచ్ అ రోల్. యా ట్రూ, దట్స్ ట్రూ. అండ్ విజయ్ సేతుపతి గారు హిస్ వర్సటాలిటీ మనం 34లో చూసాం, ఇప్పుడు మహారాజాలో హీ కెన్ గెట్ ఎనీ రోల్ డన్ పర్ఫెక్ట్లీ వెల్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక పొలిటికల్ ఫిల్మ్ ఉంటే అది ఎట్లా ఉంటుందో ఇమాజినేషన్ వదిలేస్తున్నా. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే గ్యాంగ్స్టర్ సినిమా ఉంటే క్రేజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ పీక్ ఉంటుంది. అవునా? బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారు. బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారితో ఒక ఫ్యామిలీ థీమ్ సినిమా ఉంటే ఆలోచించండి. ఫ్యామిలీ థీమ్స్, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ కాంబోస్ తో అన్ఎక్స్పెక్టెడ్ జానర్లో సినిమా ఉంటే అది ఎట్లా ఉంటుంది? ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు విజయ్ దేవరకొండ గారు ఉంటే ఇట్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ పీరియడ్ డ్రామా. పీరియడిక్ డ్రామా ఎట్లా అంటే మహాభారత్ తేజ్లో అన్నట్టు. బికాజ్ వాళ్ళ కట్అవుట్ చూస్తేనే ఒక రాజు ఒక యువరాజు లాగా ఉంటారు వాళ్ళని చూస్తుంటే. సో వాళ్ళొక పీరియడ్ డ్రామాలో యాక్ట్ చేస్తే క్రేజీ ఉంటుంది. నాని గారు దుల్కర్ సల్మాన్ గారు. నాని గారు దుల్కర్ సల్మాన్ గారు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. Because I love both of them actually. They are two of my most favorite actors అనొచ్చు. Okay. And వాళ్ళిద్దరు కలిసి ఒక ఫీల్ గుడ్ మూవీ ఉంటే ఇట్ విల్ బి వండర్ఫుల్. ఓకే, నేను 20 సార్లు చూస్తా సినిమా పక్కా. సో రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అని అయితే మెన్షన్ చేయొచ్చు ఆకాష్ని. సో ఆకాష్, నువ్వు డైరెక్టర్ అయితే మరి నన్ను గుర్తుంచుకుంటావా? హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? వద్దు, ఆపేసే అక్కడికల్లా. నేను ట్రోల్ కి గురవ్వాలనుకోవట్లేదు, నువ్వు నన్ను ట్రోలింగ్ క్వీన్ కి చెయ్యకు. ముందే చెప్తా హీరోయిన్ ఎవరో తెలుసా అక్క అంట. ఇంకెవరు చేయాల్సిన కూడా చెయ్యరమ్మా. ఓకే, సో ఫైనలీ కల్కి ఎలా ఉండబోతోంది ఏంటి అంటే, లైక్ ఐ మీన్ టు సే ఒక ఫుడ్ ఐటమ్తో కంపేర్ చేయి కల్కిని. దమ్ బిర్యానీ. పా, చాలా ఆలోచించుకొని పెద్ద ఫుడ్ ఏదో చెప్తాడు, దమ్ బిర్యానీ అంట. ఎందుకంటే ఆ సినిమాలో ఎట్లా అంటే ఇప్పుడు దమ్ బిర్యానీలో ద మిక్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఎట్లా ఉంటుందో అట్లనే ద మిక్స్ ఆఫ్ జానర్స్, ఎమోషన్స్, క్యారెక్టర్స్, ట్విస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ నీ లుక్, హెయిర్, గెడ్డం ఇవన్నీ చూస్తుంటే అప్కమింగ్ మూవీ ఏదైనా సమ్ రగ్డ్ ఏమైనా పుష్ప 2? లేదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇది దసరా మూవీ ఉంది కదా, దాంట్లో దీక్షిత్ శెట్టి గారు ఉన్నారు కదా, అతని మెయిన్ లీడ్ గా ఒక సినిమా వస్తుంది ఇప్పుడు, KJQ అని చెప్పి. ఇట్ ఈస్ అ స్లమ్ బేస్డ్ ఫిల్మ్ లాంటిది. ఇట్స్ అ కంప్లీట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. చిన్నప్పుడు క్యారెక్టర్ ను చేస్తున్నా, యంగర్ వెర్షన్. అవును, దాంట్లో ఒక రగడ్ లుక్ కావాలని చెప్పి ఇదంతా పెంచుతాం. చాలా కష్టం కదా హెయిర్ పెంచడం, గెడ్డం పెంచడం, చిరాకు. కానీ లక్ ఏంటంటే కల్కికి పిలిచినప్పుడు నేను ఐ వాజంట్ వర్కింగ్ అవుట్, ఏ డాన్స్ వెళ్ళలే చాలా రోజులు, అట్లా ఒక 2-3 months ఊరికే కూర్చొని ఉండే, తింటూ బాగా ఫుల్ యూజువలీ బక్కగా ఉండేవాడిని. కల్కి వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. అవును, కానీ కల్కి వచ్చినప్పుడు హెయిర్ ఎక్కువ ఉండే, ప్లస్ ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మజిల్ అట్ దట్ పాయింట్. సో అప్పుడు వాళ్ళ ఫోటో చూసాక
ప్రభాస్ గారి కరెక్ట్గా మ్యాచ్ అయింది అన్నట్టు లక్ పడ్డది. ఓకే. అండ్ భైరవ అంటే భైరవ చిన్నప్పటి నుంచి జర్నీలో నువ్వు ఉంటావు కాబట్టి భైరవతో పాటు జర్నీ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉంటుందా చిన్నప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు? కానీ మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. వెళ్ళిపోతా ఏ అడిగిన సినిమా చూడమంటాడు ఈ అబ్బాయి కల్కి గురించి. సరే ఓకే, ఇది మీరు బుజ్జి భైరవ సిరీస్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే. భైరవాకి యాక్చువల్లీ ఎవరు లేనన్నట్టు చూపిస్తారు. హీఈస్ కంప్లీట్ అలోన్ వుల్ఫ్ అంటారు కదా, అట్లాంటి క్యారెక్టర్ భైరవ. బట్ హీఈస్ చియర్ఫుల్, హీఈస్ కామిక్, హీఈస్ హ్యాపీ. మీరు రిలీజ్ ట్రైలర్ లో కూడా చూస్తారు, హీ కీప్స్ టాంటింగ్ ఎవ్రీవన్. ఓకే. సో ఒక మంచి చాక్లెట్ బాయ్ అన్నట్టు క్యారెక్టర్. బట్ హీఈస్ అలోన్ వుల్ఫ్. రెండు యునిక్ కాంబినేషన్. ఓకే, డన్. సో అండ్ నాని గారిది కూడా అంటే లైక్ ఫ్యాన్ అన్నావు కాబట్టి రీసెంట్ గా కూడా ఆయన అప్కమింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి లైక్ హిట్ అండ్ సరిపోతే శనివారం, హిట్ 3 వస్తున్నాయి. వాటికి ఏమైనా ట్రై చేస్తున్నావా? అంటే నాని గారి సినిమాలో ఏదో ఒకటి చేయాలనుకున్నా, పిలిస్తే చేస్తా. యూఆర్ రెడీ టు గో. పిలిస్తే హ్యాపీగా వెళ్ళి హ్యాపీలీ. ఓకే. ఇప్పటి వరకు నీ రెమ్యునరేషన్ ఎంతో నీకు తెలీదా? నో. తెలిసి తెలియక యాక్చువల్ తెలీదు. మై పేరెంట్స్ హావ్ డిసైడెడ్ 18 years ఏజ్ వచ్చాక వెన్ ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ మై ఓన్ మనీ అప్పుడు బల్క్గా అన్ని నాకు అకౌంట్ రాసి ఇచ్చేస్తారని చెప్పి. నీకు పర్సనల్ ఫోన్ ఉందా? ఉందా? ఇన్స్టాగ్రామ్ ఐడి నువ్వే హ్యాండిల్ చేసుకుంటావా? అమ్మ హ్యాండిల్ చేస్తా. పర్సనల్ ఇంకా రాలేదు, ఇన్స్టాగ్రామ్ ఇంకా చేతికి రాలా. ఓట్ హక్కు వచ్చాకే వస్తుంది, వాడుకుంటూ ఉంటాం. ఓట్ హక్కు వచ్చాకే వస్తుందంటో. నేను రీల్స్ చూస్తుంటా, అమ్మ పోస్ట్లు వేస్తుంటా. ఓకే. సో సరదాగా చిన్న ర్యాపిడ్ ఫైర్, ఓకేనా? సో అన్ని మాట్లాడేసుకున్నా. ఏమైనా మిస్ అయ్యానా నేను? ఏదైనా సినిమాలు చెప్పలేదా నాకు? ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? చెవులో చెప్పు, ఎవరికి వినిపించదు. ఏం లేవు, అంతే. ఏం లేవు. సో అప్కమింగ్ ఇంకే మూవీస్ లో లేవు కదా? అంటే లైక్ చిరంజీవి గారిది కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. అవును, కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఇది 10th క్లాస్ కదా, సో ఆ పాయింట్ లో ఏ సినిమా తీసుకోలేదు, యాక్చువల్లీ ఏది అక్సెప్ట్ చేయలేదు. విశ్వంభరాకి కూడా ఏమైనా ఆఫర్ వచ్చిందా నీకు? లేదు లేదు, అంటే పిలిచారు రమ్మని చెప్పి, కానీ అప్పుడు ఎగ్జామ్స్, టెస్ట్స్, ICSE 10th అంటే చాలా కష్టం. అప్పుడప్పుడు అనిపిస్తుంటది కదా, అసలు ఈ 10th క్లాస్ టైంలోనే వీళ్ళు సినిమాలు తీయాలా, తర్వాత తీయచ్చు కదా. కానీ అప్పుడు లక్కీలీ నాకు 10th క్లాస్లోనే మ్యాజిక్ వచ్చింది, మళ్ళీ కల్కి కూడా వచ్చింది, మళ్ళీ ఓజీ కూడా వచ్చింది. ఓకే. నాకు తెలిసి నీ సినిమాల లిస్ట్లోని కల్కి వాజ్ టాప్ అయిపోతుంది రిలీజ్ అయ్యాక. ఆఫ్టర్ దట్ ఓజీ ఇంకా మ్యాజిక్. ఇగో ముందే చెప్తున్నా, ఓజీ టైంలో అండ్ మ్యాజిక్ టైంలో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. పక్కా డీల్. మాట ఇస్తున్నావు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది పొట్టిగా ఎందుకు పుట్టానా అని. ఓకే. సో లాస్ట్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, నేను టకటగా అడిగేస్తాను, నువ్వు చకచక చెప్పేయాలి. A small rapid fire with our junior Bhairava. Okay. So the most embarrassing situation in your life? Most embarrassing situation, ఇది స్కూల్లో I was playing basketball actually. సో లేఅప్ వెళ్తున్నప్పుడు ఐ ఎండెడ్ అప్ ఫాలింగ్, కానీ పడడం మాత్రం కాకుండా బాల్ ఇంకోటి మీద పడేసి మళ్ళీ ఇంకో 2 మనుషుల మీద పడిపోయా. అది మ్యాచ్ అప్పుడు, ఇంటర్ హౌసెస్ మ్యాచ్ అప్పుడు. ఓకే. అదొక పిచ్చి ఎంబారసింగ్ సిచ్యువేషన్. ఓకే. ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్? మై లైఫ్. ఓహో. ఓకే. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు రీమేక్ అ మూవీ ఆఫ్ ప్రభాస్ గారు, ఏం మూవీ? ఏది చేయను. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ విచ్ ప్రభాస్ గారు హెస్ డన్, ఇట్ ఈస్ అ యూనిక్ జెమ్. దాన్ని టచ్ చేయకూడదు, అంతే. ఒకవేళ ఒక మూవీ సీక్వెల్ తీయాల్సి వస్తే యాజ్ అన్ యూ లీడ్ కంటిన్యూ చేయాల్సి వస్తే ఏ మూవీ చేస్తావు ఆయనది? తెలీదు. ఆహా, ఆప్షన్స్ ఇస్తా. ఓకే. ఓకే. ఛత్రపతి, వర్షం, పౌర్ణమి. ఛత్రపతి. ఛత్రపతి. రాజమౌళి గారు డైరెక్షన్. ఓకే, డన్. సో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ ఆల్సో నాగి సార్ అండ్ గౌతమ్ తిన్ననూరి గారు. ఇప్పుడు నాగి సార్ చెప్పకపోతే మామూలు తెలివితేటలు కాదు అసలు. సో ఇండస్ట్రీలోని అంటే లైక్ భైరవ, బుజ్జి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో ఈ భైరవకి ఇండస్ట్రీలో బుజ్జి ఎవరు? ఈ భైరవకి ఇండస్ట్రీలో బుజ్జి చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. అంత ఒకళ్ళు చెప్పు అమ్మా. భానుప్రకాష్, హీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వారితో చాలా సినిమాలు చేశాను యాక్చువల్లీ. ఓకే. భానుప్రకాష్ అంటే ఏదో ఒక సినిమా చెప్పు. ఇది నా సామిరంగా ఉంది కదా, దాంట్లో నాగార్జున గారు చిన్నప్పుడు చేశారు. నాగార్జున గారు చిన్నప్పుడు క్యారెక్టరా భానుప్రకాష్? ఇంకా మిషన్ ఇంపాసిబుల్ లో కూడా చేశాడు, రోషన్ యాక్ట్ చేశాడు. ఓకే. సో దాంట్లో వాళ్ళందరూ చేశారు అన్నమాట. ఓకే. నీకు తెలిసి నీ రెమ్యునరేషన్, ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నావు? ఐడియా లేదు, యాక్చువల్ ఐడియా లేదు. నీ అంతటా నువ్వు బాగా ఇష్టంగా కొనుక్కున్న ఫస్ట్ థింగ్ ఏంటి?
వితౌట్ యువర్ పర్మిషన్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్? డిఎస్ఎల్ఆర్. డిఎస్ఎల్ఆర్ వితౌట్ యువర్ పర్మిషన్? అంటే అడిగినా దే సెడ్ నీ ఇష్టం, అండ్ అది ఇట్స్ హ్యూజ్ థింగ్ కదా. డిఎస్ఎల్ఆర్ ఇస్ కాంప్లెక్స్ టు హ్యాండిల్. చిన్నపిల్లోడి దగ్గర ఇస్తే ఏం చేస్తాడు అన్నట్టు వాళ్ళకి ఆ భయం ఉండే. ఇన్షోర్ అట్లా ఇట్లా అని అడుగుతున్నా, లైక్ నేను కొనుక్కుంటే నాకు కావాలి. ఓకే. అండ్ దే అలౌడ్ మీ. సో ఎస్, నేను హీరోల పేర్లు చెప్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వాలిటీ నువ్వు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం అడాప్ట్ చేసుకుంటావు? దెన్ స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారు, హిస్ స్క్రీన్ ప్రెజెన్స్, హౌ హీ పోర్ట్రేస్ హిమ్సెల్ఫ్. ఓకే. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి గ్రేస్ అండ్ స్టైల్, హౌ హీ యాక్ట్స్ అండ్ హౌ హీ బిహేవ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మెగాస్టార్ చిరంజీవి గారు. హిస్ డాన్స్ అండ్ హిస్ గ్రేస్. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్. అల్లు అర్జున్ గారు. స్టైల్. విజయ్ దేవరకొండ గారు. మాస్. జూనియర్ ఎన్టీఆర్ గారు. వర్సటిలిటీ. నాని గారు. ఎమోషనల్ యాక్టింగ్ ఎట్లా చేయాలనేది. విశ్వక్ సేన్ గారు. మాస్ యాక్టింగ్ ఎట్లా చేయాలనేది. ఓకే. ఇంకెవరి పేరు నేను మర్చిపోయానా? నేను ఎవరి పేరు మర్చిపోలేదు అనుకుంటా. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి నుంచి హిస్ స్టైల్ మళ్ళీ, బికాజ్ స్టైల్ ఇస్ స్టార్ అల్లు అర్జున్ గారు, అండ్ ఆల్సో ఐకన్ స్టార్. సో కమల్ హాసన్ గారు. అన్ని ఓకే. అన్ని. కమల్ హాసన్ గారు ఇస్ హానెస్ట్లీ, ఐ కన్సిడర్ హిమ్ టు బీ ద గాడ్ ఆఫ్ సినిమా, బికాజ్ he has introduced so many different things for Indian cinema, to be honest. Atani Kamal Haasan gar prati cinema, it is a unique film. Okay. He experiments a lot, he experiments in characters, acting, and I want to be like him. I aspire to be like him. ఓకే. ఎప్పుడైనా సెట్స్లో చూసావా కమల్ హాసన్ గారిని? చూడలే. ఓకే. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వన్ థింగ్. His confidence. Oh. His belief in himself. ఓకే. He trusts in himself so much, and people love that about him, and I love that about him.